స్టార్ట్ అయిపోయాం. అది వచ్చేసరికి ఏంటంటే ఈసారి ఓన్లీ ఫ్యాక్టరీ టాప్ మీద ఆడి పోయకూడదాం. మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ చూద్దాం ఎలా ఉంటుంది. నేను వచ్చేసరికి మీకు తెలిసిందే. సో ఒక బెస్ట్ క్యారెక్టర్ అండ్ ఒక కెల్లీ బాబ్తో పాటు మన మ్యాక్సిమ్ గార్డ్ అండ్ దాంతోపాటు క్రోనో ఒక మాబాయ్ ఇక్కడ ఎవడో ఈ బ్యాచెస్ చూడండి అప్పుడు 106 అయితే కొట్టేస్తాడు. అది చూద్దాం. నేనైతే ఫాల్కో పెట్టేసుకొని అయితే దిగేద్దాం. సో ఎందుకంటే ఫాల్కో పెట్టుకుంటూ వచ్చేసరికి మనం ఫాస్ట్గా అయితే దిగచ్చు కదా సో ఫ్యాక్టరీ మీద. సో అందుకే మనం మొత్తానికి అయితే ఫాల్కో అయితే పెట్టేసుకున్నాం. అండ్ వెనకమాల 2-3 బాబాయిలు అయితే వస్తున్నారు. చూద్దాం వాళ్ళు వస్తారు రారా. ఎస్ వచ్చేస్తున్నారు. వాళ్ళు మన ఫ్యాక్టరీ మీద దిగుతున్నారు. వాళ్ళకైతే ఇప్పుడు చిత్తా 1 2 3 4 అయితే పడిపోద్ది. రండి బాబు రండి. అమ్మ బాబాయ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది దిగుతున్నారు. నాకు తెలిసి ఫ్యాక్టరీ మీద ల్యాండ్ అయ్యేది ఎంతమంది చూద్దాం. సో నేనైతే ల్యాండ్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఒక ల్యాండ్ అవుతున్నారు. నేనైతే ఆఫ్లైన్ ట్రాక్ చేద్దాం. మ్యాక్సిమం ఆఫ్లైన్ ట్రాక్ చేస్తే ఎవడొకటి మన ముందుకు వచ్చి కొడతారు కదా అప్పుడైతే కొడతాం భయ్యా. ఎవడు రావట్లేదు మా రెండరా రే. మీరు అక్కడ కొట్టుకోకూడదు. అదే ఇక్కడ నేను పెద్ద మనిషి ఉన్నానా. అమ్మ ఎచ్చాడంట ఫిస్ట్ బాబాయ్ అటొద్దు. మనం ఇలా కిందకి వెళ్ళిపోదాం. పుట్టిన ఆడెవడో అటు దిగాడు చూసారు కదా అక్కడ లెఫ్ట్లో. చూద్దాం వాడు అక్కడే ఉంటాడా లేకపోతే లాస్ట్ వరకు ఏం చేస్తాడు చూద్దాం. దిగాడు అక్కడ. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఒక ఎనిమిది ఉన్నాడు. అదే బాబోయ్ దీనిపైన కూడా దిగారు భయ్యో. ఆడి దగ్గర అయితే గన్ ఉంది భయ్య. ఆడి దగ్గర గన్ ఉంది. ఆ గన్నుతో కొట్టేస్తాడు చూడండి. ఎమోట్లు వేస్తున్నాడు. రే ఎవడే రేపు వచ్చి ఎవడిచ్చి ఎమోట్లు చెప్పేస్తాను. ఒక్క నిమిషం ఆగిపోద్ది. 75 150 పడిపోయింది. మ్యాక్సిమం పిల్లడికి ఒకటి ఈడోడు వెనక మళ్ళా తమ్ముడు ఏం తమ్ముడు నీకు కూడా పులిహార ప్యాకెట్లు కావాలని అక్కడ ఉంచును. రే బామర్తి మెడికెట్ వేసుకోవద్దని చెప్పాను కదరా. ఏంట్రా బామర్తి నువ్వు కూడా అయిపో. అరే క్రోనో ఉంది నీకు అర్థం కావట్లా. ఒక్క నిమిషం క్రోనో ఆన్ చేసా పసక్. ఏంట్రా తమ్ముడు చెప్పాను కదరా క్రోనో ఉందని. వినడా భయ్యా ఈడు తాగుపోసి వచ్చినాడు. ఇంటి చెప్తే కదా వెనక మళ్ళీ క్రోనో ఉందని చెప్పిన అలా పరిగెట్టేస్తే అలాగా అయిపోయాడే. ఈ లూట్లో కూడా ఏం లేదు. అబ్బాయి ఈడిది కూడా బాగుంది. పాపం అన్న ఈడిది అనాస్యం. అరే ఆడు పక్కన మెడికెట్ వేస్తున్నాడు పక్కన నుండి వస్తున్నాడు లేదో కూడా చూసుకోడా. ఏంటన్నా వీళ్ళు దానిపైన ఉన్నాడు. కన్ఫర్మ్ అయిపోయింది. మనం అలాగే సైడ్కి వెళ్ళి ఆఫ్లైన్ ట్రాక్ చేద్దాం. ఆడికి కనిపించేలాగా. చలో ఇక్కడైతే ఉండిపోదాం. సో ఇప్పుడైతే మనం ఇక్కడ లేనమాట. అంటే మనం ఇప్పుడు ఆఫ్లైన్ అయిపోయాం. మన నెట్వర్క్ పోయింది. ఆడికి కింద దిగాలి ఎలాగన్నా సరే. చూద్దాం కిందకు వస్తాడు. ఆడ గన్నే చేతిలో పట్టుకున్నా. స్కోప్ ఏం పెడదాం. మెయిన్ మ్యాక్సిమం పైకి ఏం పెడదాం. ఆడ కొడుతున్నాడు భయ్యో. అరే ఇద్దరున్నారు. దీనిపైన ఒకడు దానిపైన ఒకడు. ఓకే వాళ్ళేం టీమప్ చేస్తున్నారు ఏంటి. అయ్యి బాబాయ్ ఆడవాడు ఋషి బాబాయ్ ఆడవాడు బాబాలాగా ఉన్నాడు. బాబా పట్టణం టీమప్ చేస్తున్నాడు. ఏడు పిస్ట్ ఆడు టీమప్ సరిపోతుంది. తలకాయ చూపించు మామా. నువ్వు తలకాయ చూపించు. నీ తలకాయలో నా తలకాయ పెట్టి హెడ్షాట్ లేపడమే. అరే తలకాయ చూపించరా మామ. ఆక్బాక్ కరేపాక్. ఈడు కొడతానే ఉన్నాడు. ఆడు కొడుతున్నాడు. ఈడు చచ్చిపోతున్నారు. ఇంక ఇక్కడే దిగరా పై నుంచి. అరే దిగరా మామ. నా దగ్గర 28 బుల్లెట్లు ఉన్నాయి. గ్లూవాల్ ప్యాక్. ఈడు దిగాడు మామ. నువ్వు వెళ్ళి అని వేసేయి. స్పైడర్ మ్యాన్ వేసుకొని లేసేయండి. చచ్చా ఎలాగైనా కథలు కొడుతూ ఆడు మన దగ్గరకు వచ్చేంతవరకు అయితే సైలెంట్గా ఉండిపోతాం భయ్యా. సో ఎందుకంటే ఆఫ్లైన్ ప్రాంక్లో వచ్చేసరికి సో ఇదే అనమాట జిమ్మిక్ మ్యాజిక్. మనం కదిలేమనుకోండి వాళ్ళు వెళ్ళిపోతారు మనం ఆఫ్లైన్లో లేమని. సో నేనైతే ఏమాత్రం కథలను గన్ అయితే స్కోప్ ఏం పెడతాం. క్రోనో కూడా వచ్చేసింది ఓపీగా. అండ్ మన దగ్గర మెయిన్ మైనస్ ఏంటంటే గ్లూవాల్ పెట్టలేవు భయ్యా. గ్లూవాల్ పెట్టుంటే అలా పైకి వెళ్ళిపోయి వేసేద్దాం ఫస్ట్. అడే మొత్తానికి 1 కిల్ వచ్చింది. చూద్దాం ఇంకా ఎన్ని కిల్స్ వస్తాయో. ఆడు మాత్రం పైన దిగాడు. ఇద్దరు కొట్టుకున్నారు భయ్యో. ఈడికి వేసేస్తాను. అరే హెడ్ కనెక్ట్ అవ్వలేదు మళ్ళీ ఆఫ్లైన్ తూచ్. నేను కొట్టలేదు మా. ఆడెవడో కొట్టాడు. నేను ఆఫ్లైన్ మా. నువ్వు నా దగ్గర రావట్లేదు. మనం వెళ్ళిపోతాం దానికి. చలో అరే ఈడు పైకి కిందకి ఎక్కుతున్నాడు. మనం దీనిపైకి ఎక్కైతే ట్రై చేద్దాం. సో ఇది చెక్కలాగా ఉంది కదా దీనిపైకి ఎక్కుదాం. సో దీనిపైకి ఎక్కైతే కొడదాం. ఆడు రావట్లేదు. దీంట్లో కూడా ఏం లేవు భయ్యా. ఎవడో లేడు ఇక్కడ. ఎవడో ఎక్కడ ఉన్నాడు ఏం అర్థం కావట్లేదే. మామ అరే 6 బుల్లెట్ వేస్ట్ అయిపోయి అన్న. ఇంకొక 6 బుల్లెట్స్ ఉన్నాయి. నాకే కనుక గ్లూవాల్ పెట్టుంటే కనుక వీడి పైకి లేపేద్దాను భయ్యా. గ్లూవాల్ పెట్టలేదు ఏమీ లేదు. సో అన్న ఇంకెవరైతే చూస్తున్నారు లైక్ కొడుకొని చూస్తున్నారైతే మాత్రం ఫాస్ట్గా లైక్ అయితే చేసేసండి. కింద లైక్ బటన్ ఉంటుంది. అరే స్కోర్ పెట్టి ట్రై చేద్దాం. స్కోర్ పెట్టి ట్రై చేసినా కానీ అర్థం కావట్లేదు. సో వాడి పైన ఉన్నాడు కాబట్టి మనం అలా ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళిపోయి స్లోగా నడుచుకుంటూ వద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నట్టు అడిగి తెలియదు. మనం కిందకి వెళ్ళిపోయాం అనుకోవాలి. ఇప్పుడు చూడండి స్లోగా వెళ్ళి ఆడి కింద ఉన్నాం. ఆడి కింద ఉంటే ఆడు అనుకుంటాడు ఎవడో లేడు కిందకు వచ్చేచ్చని. చూద్దాం ఆడు ఎలా థింక్ చేస్తాడు. స్లోగా వెళ్దాం. స్లోలీ గో స్లోలీ. ఎవడో లేడు మామ. నువ్వు కిందకు వచ్చే మా. కింద ఎవరు లేరు మామ. వచ్చే ఆడు కదులుతున్నాడు భయ్యా. కదులుతున్న చప్పుళ్ళు అయితే వినిపిస్తున్నాయి. ఆడి ఫుడ్ స్టెప్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే పడుకున్నాడు దొరుకుతున్నాడు. ఏడు మామ ఏడు. బయటికి రా రాజా. వాట్ డూయింగ్ దేర్. దీస్ ఆర్ ఆల్ నాట్ కరెక్ట్. ఐ హ్యావ్ ఓన్లీ 6 bullets 6 medikits. యూ నాట్ దేరా. కమ్ అప్ సైడ్ డౌన్ సైడ్. ఏంటి మామ కిందకు వచ్చామా. అరే త్వరగా వచ్చారా ఫ్యాక్టరీ ఫిష్ ఫైటర్. అరే
రే మా ఫ్యాక్టరీ కింగ్ ఉన్నాను రారా. ఆడాడు ఉడ్ పేకర్తో చంపేస్తున్నాడు. దా కిందకి రా. ఏ అదంతా తప్పమ్మా. అరే మా ఆడికి నేను